Let's go to 1 Peter chapter 3. మరి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి పేతురు పత్రిక మరి 3వ అధ్యాయంలోనే ఉన్నటువంటి మాటల్ని మనం చూసుకుందామండి. And when we look at these first 8 verses, the heading is wives and husbands. మరి ఇక్కడ 3వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే మరి అక్కడ ఆ యొక్క స్త్రీల గురించి అలాగే మరి భార్యల గురించి భర్తల గురించి ఇక్కడ వారికి కావలసినటువంటి మాటలు ఇక్కడ చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And in this scripture, the times of Jesus were similar to the times in India today. మరి ఆ యొక్క యేసుక్రీస్తు దినాల్లో ఏ విధంగా అయితే ఆ యొక్క మరి ప్రజలైనటువంటి వారు జీవన విధానాలు ఎలా ఉన్నాయో అలాగే ప్రపంచ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని నేను నమ్ముతాను. But when I look at this scripture, I don't see just talking about wives and women. మరి ఇక్కడ వాక్యంలో నేను చదువుతూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క వాక్యం మరి కేవలం భార్యలకు భర్తలకు మాత్రమే కాకుండా ఇంకా ఎవరికో ఆ విషయాలు చెప్తున్నట్లుగా నాకు ఆ యొక్క అర్థమవుతా ఉంది అనిపించిందండి. And so I'm going to read this the way I want it to be, or I see it being to the Christian community today. మరి ఈ దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజము ఏ విధంగా ఉందో ఆ క్రైస్తవ సమాజాన్ని గురించి మరి ఒకవేళ పౌలు భక్తుడు రాశాడా మరి పేతురు గారు రాశాడా అనేటువంటిది నాకు అనిపిస్తూ ఉందండి. Christians in the same way be submissive to others. మరి ఎలాగైతే భర్తలు భార్యలు ఆ యొక్క సమర్పించుకుని మరి ఆ యొక్క వారికి లోబడతారో మరి అదేవిధంగా క్రైస్తవులైనటువంటి వారు కూడా మరి తమను తాము సమర్పించుకొని మరి ఇతరుల కొరకు మరి ఇతరులకు లోబడేవారుగా ఇతరులని మరి ఆదరించేవారుగా ప్రేమించేవారుగా ఉండాలి అనేటువంటిది ఆ యొక్క మరి మాటల్లో నాకు అర్థమైందండి. Do not be prideful and overbearing and thinking you know more than anybody else. మరి ఎప్పుడు కూడా మరి నాకే అన్ని తెలుసు మరి నేనే ఎక్కువ మరి పరిశుద్ధుడిని నేనే మరి ఆ యొక్క నాకు వాక్యం ఎక్కువ చదువుతాను నేనే ఎక్కువ ప్రార్థన చేస్తాను నీకేం తెలియదు అన్నట్టుగా మనం ఎవరి గురించి కూడా మనం ప్రవర్తించకూడదండి. You be submissive and treat people with love and kindness. మరి మీకు అన్ని తెలిసినప్పటికీ కూడా మరి మిమ్మల్ని మీరు ఆ యొక్క ఎంతో దీనత్వాన్ని పెంచుకొని మరి ప్రజలైనటువంటి వారిని ప్రేమిస్తూ దయతో మీ మాటలన్నీ దయగా ఉండే విధంగా మరి మీరు దయతో మాట్లాడుతూ మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారిని ప్రేమించేవారుగా మరి ఆదరించేవారుగా మీరు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. That as you go through life, as you go to the grocery store, as you walk down the street, మరి మీరు ఆ యొక్క ఏదైనా బజారుకు వెళ్ళినా మరి ఎక్కడైనా మరి సామాన్లు కొనుక్కోవడానికి ఏదైనా గ్రోసరీ దుకాణానికి మీరు వెళ్ళినా మరి అక్కడ కూడా మరి మీరు ఆ యొక్క క్రైస్తవులు అని తెలిసే విధంగా మీ ప్రవర్తన ఉండాలి అనేటువంటిది దేవుడు కోరుకుంటూ ఉన్నారండి. Any people that see you will see your holiness. They will see your purity and reverence. మరి ఆ యొక్క మిమ్మల్ని ఎవరు చూసినప్పటికీ కూడా మరి ఆ యొక్క మీలో ఉన్నటువంటి పరిశుద్ధతను వారు చూస్తూ మరి మీలో ఉన్నటువంటి దేవుడు మరి ఎంత గొప్పవాడో మరి వారు తెలుసుకుని ఆ దేవునికి మరి వారు గౌరవించేవారుగా మరి ఆయనను మరి వారు ఎంతగానో మరి వారి ఆ దేవుణ్ణి మరి మీ ద్వారా యేసుని మీరు మీ ద్వారా మీ జీవితాల ద్వారా మీ ప్రవర్తన ద్వారా వారికి చూపించే విధంగా మీరు ఉండాలని మీరు గుర్తించాలి. They will see that you have an inward peace that they don't have. మరి వారికి లేనటువంటి ఏదైతే ఆధిక్యత వారి హృదయాల్లో లేనటువంటి శాంతి సంతోషం ఆనందము మీలో చూసి మరి ఆ యొక్క మీలో ఉన్నటువంటి ప్రత్యేకతను వారు గమనించి వారు ఆ యొక్క యేసయ్యను వారు తెలుసుకునేవారుగా ఉండాలండి. And it says if any of them do not believe the word, they may be won over without talk by your behavior. మరి ఆ యొక్క అక్కడ వాక్యంలో రాయబడి ఉంది కదా మరి మీ ప్రవర్తన మీ ఇతరుల ఎదుట మరి అది ఎంతో
వారికి ఎంతో మాదిరికరంగా ఉండే విధంగా ఉండాలి, ఇతరులకు అభ్యంతరకరంగా మీ ప్రవర్తన ఉండకూడదు అనేటువంటిది అక్కడ వాక్యంలో రాయబడడం మనం చూస్తున్నామండి. They will see your purity and holiness through the way you live your life. మరి మీ జీవితం జీవించే విధానాన్ని బట్టి మీలో ఉన్నటువంటి పరిశుద్ధత, మీలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి నడవడి, ఇదంతా కూడా వారు గమనించి వారు మీ దేవుణ్ణి వారు ఘనపరిచేవారుగా, మహింపరిచేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. You do not walk around in the community with robes on and fancy clothes. మరి మీరు నేనేదో క్రైస్తవుడిని ఒక ప్రత్యేకంగా తెల్లబట్టలే వేసుకుని, లేదంటే ఒక ప్రత్యేకంగా ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ మీరు కలిగి ఉండి వెళ్ళినంత మాత్రాన దానికి ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ మీరు పరిశుద్ధమైనటువంటి అలంకరణ మీరు కలిగి మీరు వెళ్ళాలి అని ఇక్కడ పేతురు భక్తులు మనకి రాస్తా ఉన్నారండి. Because they are not looking for something on the outward adornment that you wear. They're looking at the inward parts of your heart and faith. మరి వారు ఆ యొక్క మీలో ఉన్నటువంటి బాహ్య సంబంధమైనటువంటి ఆ యొక్క పరిస్థితి, వస్త్రాలు ఏమేసుకున్నారు, అలంకరణ ఏమేసుకున్నారు అనేటువంటిది వారు చూడరు. కానీ మరి మీ అంతరంగంలో మరి మీరు పరిశుద్ధంగా ఉన్నారా, మీ నడవడికి ఎలాగుంది, మరి మీరు మీలో ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి గుణము, మరి క్రీస్తును పోలినటువంటి నడుచుకునేటువంటి గుణము అది చూడాలని మరి పేతురు భక్తుడు మరి ఆ యొక్క కోరుతూ ఉన్నారండి. When I am in your presence, when I'm in India, when I see on camera, I can tell the spirit that people have. మరి ఆ యొక్క నేను భారతదేశానికి వచ్చినప్పుడు ఆ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ నేను చూసినప్పుడు, మరి మీ అందరినీ కూడా నేను దగ్గర నుంచి చూసినప్పుడు, మరి మీరు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏంటి, మీరు పరిశుద్ధ క్రైస్తవులు అనేటువంటి మీ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటిది నేను చూసి నేను దేవునికి ఎంతగానో స్తుతులు తెలియజేస్తానండి. And not just me, others can see what the importance of your life you think is. మరి అలాగే మీరు ఎలాగైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో, మరి ఏదో మరి కొంతమంది మాత్రమే ఆ విషయాలు తెలుసుకుని, కొంతమంది మాత్రమే ఆ యొక్క మీ ప్రవర్తన మంచి ప్రవర్తన వారు చూసి ఆ యొక్క ఎంతగానో సంతోషించడం మాత్రం కాకుండా అందరూ మరి మిమ్మల్ని చూసిన వారందరూ కూడా సంతోషించి ఆనందించి మరి మీ ప్రవర్తన బట్టి దేవుని స్తుతించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. And they shouldn't see what we think we are. They should see what Christ is in us. మరి వారు మీలో ఉన్నటువంటి ఆ యొక్క మీ లక్షణాలు మిమ్మల్ని చూసి కాదు, కానీ మీలో ఉన్న క్రీస్తుని చూసి వారు దేవుని స్తుతించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. So let's live for Jesus and not for ourselves. మరి అందుచేతే మరి నేను కోరుకునేది ఏంటంటే, దయచేసి ఆ యొక్క యేసు ప్రభు కొరకు మీరు జీవించండి, ఆయన కొరకు మీరు జీవించి, ఆయనలా మీరు జీవించి, ఆయన పోలి మీరు జీవించినట్లయితే మరి గొప్ప ధన్యత మీ జీవితంలో, మీ ద్వారా అనేక మంది దేవుని యొక్క ఆ యొక్క మరి గొప్పతనాన్ని వారు గుర్తించి వారు కూడా దేవుని వైపు ఆకర్షించబడేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Let's go to verse 8 in chapter 3. మరి ఆ యొక్క మరి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుబడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండవలనని నేను బ్రతిమాలుకొనుచున్నాను అంటున్నారండి. And if you would read 8 and 9. మరి ఆ తర్వాత 9వ వచనంలో మనం చూసినట్లయితే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి అని చెప్తా ఉన్నారండి. ఆమేన్. హల్లెలూయా. Praise the Lord. Did you read it? Yes sir, yes sir. Okay. This little scripture here it can be tough for us as we walk the path of Jesus. మరి ఇక్కడ వాక్యంలో చెప్పబడినటువంటి విధంగా మరి ఆ యొక్క యేసయ్య మార్గాల్లో నడవడము మరి ఆ యొక్క చాలా కష్టమండి. అది మరి పరిశుద్ధంగా జీవించడము, ఏ దోషణ మనం చేయకుండా కరుణాచిత్తులంగా వినయమస్కులంగా సహోదర ప్రేమ కలిగి సుఖదుఖాల్లో మరి ఒకరికొకరు పాలుపడేవారుగా ఉండేటువంటి జీవితం జీవించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది.
every one of us has trouble with living in harmony with others. మరి మన మన చుట్టూ ఉన్నటువంటి వారితో మనం ఆ యొక్క అటువంటి మరి ప్రేమ కలిగినటువంటి తత్వం కలిగి ఉండడము, మరి కరుణ కలిగినటువంటి తత్వం కలిగి ఉండడం చాలా కష్టం. When there's a difference of opinion, we want our way, not your way. మరి ఆ యొక్క ప్రతి మనిషిలో సాధారణంగా ఉండేటువంటి ఆ యొక్క లక్షణం ఏంటంటే, మరి మాకు మేమేం చేయాలో మాకు తెలుసు, మీరు మాకు చెప్పవసరం లేదు, మేము చేయాల్సింది మేము చేస్తాము అనేటువంటి ఆలోచన కలిగినట్లుగా ప్రజలు ఉంటారండి. My wife and I disagree on scripture in several places. మరి ఆ అయ్యగారు అమ్మగారు కూడా వాక్యంలో కొన్ని విషయాల గురించి వారు ధ్యానం చేసినప్పుడు మరి ఒక్కొక్కరికి కొన్ని తారతమ్య భేదాలు అర్థం చేసుకునే విషయంలో వారు కొన్ని భేదాభిప్రాయాలు కలిగి ఉంటారు. But those differences do not affect our salvation. మరి ఆ యొక్క వాక్యమును అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాల వల్ల మరి వారు కలిగి ఉన్నటువంటి రక్షణలో ఎటువంటి ఆ యొక్క మార్పు ఉండదు, కానీ అందరూ ఒకే రక్షణను వారు కలిగి ఉండేవారుగా ఉంటారు. ఆమేన్. She tells me I'm entitled to my opinion and I can be wrong sometimes. మరి అమ్మగారు చెప్తారు కదా, ఇదిగో నేను ఆ యొక్క వాక్యం చెప్తా ఉన్నాను, నేను చెప్పిందే రైటు, నువ్వు చెప్పింది తప్పు అని ఆవిడ అంటా ఉంటారు. అవును, నేను ఒక్కొక్కసారి నాకు ఒకవేళ నేను తప్పుగా ఆలోచించవచ్చు, తప్పుగా నేను చెప్పొచ్చు, ఆవిడ చెప్పిందే రైట్ అవ్వచ్చు అని నేను అనుకుంటాను. And that is said in jest. మరి అది కేవలము ఆ యొక్క మనల్ని ఆ యొక్క ఆ సమయం కొరకు మరి ఒకరికొకరు మరి ఆ యొక్క ఒకరి యొక్క మరి ఏక మనస్సు కలిగి ఉండి సుఖదుఖాలందు పాలుపడేవారుగా మనం ఆ యొక్క ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేకుండా మనం ఉండడానికి అది ఎంతగానో సహకరిస్తుందండి. We have decided in those areas to allow the other one to have the difference of opinion and not discuss them, but love each other as husband and wife as God intended. మరి అటువంటి కొన్ని సార్లు మేము ఒకరి ఒప్పందాలు మరి వాక్యములోనే మరి ఒకరి భేదాభిప్రాయాలు మరి మేము ఒప్పుకోనప్పుడు మరి మేము అనుకుంటాం కదా, మనం ఈ వాక్యం గురించి మనం ఈ విధంగా మరి చర్చించుకొని మనం ఏదో దాని గురించే గొడవ పడడం మంచిది కాదు, కానీ మరి వేరొక వ్యక్తిని మనం అడుగుదాం, ఆ వ్యక్తి ద్వారా మనం అసలైనది ఏంటో మనం తెలుసుకొని మనం ముందుకు వెళదాం మన విశ్వాస జీవితంలో. ఎందుకంటే మరి ఏ విధంగా కూడా భార్య భర్తలుగా ఉన్నటువంటి మన మధ్య ఏ విధమైనటువంటి గొడవలు రావడానికి వీల్లేదు అని మేము నిర్ణయం తీసుకుంటామండి. Being sympathetic is hard. మరి ఈ విధంగా మరి వాక్యంలో చెప్పబడినటువంటి విధంగా కరుణ కలిగి దయ కలిగి ఉండడం అనేటువంటిది చాలా కష్టము అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. I want people to have sympathy with me and see how hard I have it, but I'm not willing to give the same feelings. మరి ఒక్కొక్కసారి నేను ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి ఆ యొక్క నా వృద్ధాప్యాన్ని బట్టి అనేక మంది నన్ను చూసి చాలా జాలి పడతారు, మరి నాకు ఎంతగానో సహకరిస్తారు, కానీ ఆ వారికి నేను కూడా ఆ విధంగా చేయాలని ఆలోచిస్తాను కానీ ఆశపడతాను, కానీ నా శరీరం సహకరించకపోవడం వల్ల నేను వారికి తిరిగి వారికి దేవుని యొక్క ప్రేమను నేను చూపించలేకపోతాను. It's hard to not look at yourself and your problems and look at others and try to comfort them. మరి ఆ యొక్క కొన్ని సార్లు మరి మనకున్నటువంటి పరిస్థితులు మన ఇబ్బందుల్లోనే మనం ఇరుక్కుని మన బాధల్లోనే మనం ఉన్నప్పుడు మరి ఇతరులైనటువంటి వారు బాధల్లో ఉన్నప్పుడు వారి బాధల్లో వారిని ఆదరించే పరిస్థితులు మనం లేకుండా మనం ఆ యొక్క తప్పిపోతూ ఉంటామండి. We are to love everyone as our brother, and we would do almost anything for our brothers. మరి ఆ యొక్క మనలో ప్రతి ఒక్కరిని కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా మనము మన యొక్క సొంత సహోదరుని వలె మనం భావించాలి అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే సహోదరునిగా మనం భావించినప్పుడు అతని కొరకు ఏమైనా మనం చేయడానికి ముందుకు వెళ్తాం, కాబట్టి సహోదరునిగా భావించండి అని పేతురు భక్తుడు చెప్తా ఉన్నారండి. I remember one time my brother was sick and his lifespan was very short. మరి ఆ యొక్క అయ్యగారి యొక్క సహోదరుడు మరి చాలా ఆ యొక్క అనారోగ్యంతో మరి ఉన్నప్పుడు మరి అయ్యగారు మరి అతను చాలా తక్కువ కాలం ఆయన జీవించారు. ఆ సమయంలో అయ్యగారు ఆయనకి చాలా సహాయం చేసేటువంటి వారు.
And the Lord told me that he was mad at me. మరి ఆ యొక్క మరి నేను ఆ యొక్క అతను మరి నా ఎడల ఎంతగానో మరి ఆ యొక్క నేను ఒక్కొక్కసారి అతన్ని సరిగా ప్రేమించలేకపోతే అతను నా ఎడల ఎంతో కోపగించేవాడు అని నేను ఆ యొక్క ప్రభు నాకు ఆ యొక్క చూపించారండి. And that he was going to want to fight me. This is 20 years ago. మరి ఆయన మరి నీవు నన్ను సరిగా ప్రేమించట్లేదు, నువ్వు నన్ను సరిగా చూడట్లేదు అని ఆయన జీవించిన సమయంలో మరి ఆయనతో మరి అయ్యగారితో ఆయన దెబ్బలాడుతూ ఉండేవారు ప్రతిదినం. We're both grown men and should know better. మరి మరి ఆ విధంగా మరి మేము ఆ యొక్క ఇద్దరం కూడా ఒకరి ఏళ్ళ ఒకరు బాగా తెలుసు, ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. మరి అందుకనే మరి ఒకే చోట పెరిగాం, ఒకే తల్లి ఒకే గృహంలో మేము పెరిగాం కాబట్టి మాకెంతో అన్యోన్యత భావం ఉండేది. But with his illness, his mind was affected. మరి ఆయనకు మరి ఆయన ఆ యొక్క తలలో ఒక సమస్య ఉండడం కారణం చేత ఆయన సరిగా ప్రవర్తించలేనటువంటి ఆ యొక్క బాధపడుతూ ఆ వ్యాధితో బాధపడుతూ ఉండేటువంటి వారు. And so the Lord was showing me, do not fight back. మరి ఆయన తలలో మరి కొంచెం ఆ యొక్క చిన్నతనం నుంచి కూడా ఒక ఆ యొక్క మరి లోటు ఉన్న కారణం చేత మరి ఎప్పుడు కూడా ఆయన నాతో దెబ్బలాడుతూ ఉండేవారు. అయితే ప్రభు నాకు నేర్పించింది ఏంటంటే ఆయనకి తెలియదు కాబట్టి నువ్వు అతన్ని ఏమి అనొద్దు అని ప్రభు నాకు నేర్పించారు. And so the Lord said, just cover yourself up and let him beat on you and get his frustrations out. మరి అప్పుడు ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, ఇదిగో నువ్వు అతను ఏదైనా తిట్టినప్పుడు నువ్వు తలను ఇలా వంచుకుని అతని ఎదురుగుండా నువ్వు ఉండు. మరి ఒకవేళ ఒకవేళ కొట్టినా కూడా నువ్వు అతన్ని ఏమీ చెయ్యొద్దు, ఎందుకంటే అతను తెలియకుండా చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఓర్చుకో అని ప్రభు అయ్యగారికి నేర్పించారండి. And he got that out of his system and was fine until he died about 3 weeks later. మరి ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ఎంతగానో మరి ఆ యొక్క తన అనారోగ్య సమస్యలను బట్టి మరి ఆయన మరి జీవించినంత కాలము మరి అయ్యగారిని ఎంతగానో మరి ప్రేమించారు. అయ్యగారు కూడా ఆయన ఎంతగానో ప్రేమించారు. అయితే 3 వారాల క్రితము మరి ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. Sometimes we have to do things that our manhood or womanhood says, no, I'm not doing that. మరి చాలా సార్లు మనం చేసేటువంటి తప్పు ఏంటంటే మనం పురుషులంగా మరి పురుషాహంకారం ఉంటుంది, స్త్రీలుగా మరి మనం కొన్ని పనులు మాత్రమే మనం చేస్తాం. మరి అందుకనే ఎవరైనా మనల్ని పని చెయ్యి అని చెప్పినప్పుడు నో, నేను చెయ్యను అది అని మనం వారిని ఎదిరించే వారిగా మనం ఉంటాం. Sometimes we have to submit and allow others to do things for their good, not ours. మరి చాలా సార్లు కొంతమంది ఎలా ఉంటారంటే మరి ఇతరులకే ఎప్పుడు సహాయం చేస్తారు కానీ ఇతరులను ఎక్కువ పట్టించుకుంటారు కానీ వారి జీవితాల గురించి వారు పట్టించుకోకుండా ఇతరుల గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అది కూడా చేయడం తప్పే. And as we talked about in verse 2 and 3 about being compassionate and humble. మరి మరి మొదటి 1, 2, 3 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే మరి మనము ఒక అలంకారముగా మనం ధరించుకోవాలి, మరి అవిధేయతగా మనం ఉండకూడదు, మరి కనికరం మనం కలిగి ఉండాలి, జాలి మనం కలిగి ఉండాలి అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. Let us let that love of God flow out of our hearts for others to see. మరి వాక్యం మనం ముందుగా విన్నటువంటి విధంగా మరి మన ద్వారా మరి దేవుని యొక్క ప్రేమ మరి ఇతరుల్లోనికి వెళ్ళే విధంగా మన ద్వారా ఇతరుల్లోనికి దేవుని యొక్క ఆ యొక్క మరి శక్తి ప్రసరించే విధంగా మన జీవితాలు క్రీస్తుని పోలి నడుచుకునే విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారండి. Now I tell you that story about my brother beating up on me, but I don't tell you this many times I failed God and reacted. మరి ప్రభు చెప్పినట్లుగా మరి నేను నా అన్నయ్య నన్ను కొట్టేటప్పుడు నేను తలదించుకొని నా బాధలు
మరి నేను అతనితో కొట్టించుకునేటువంటి చాలా తక్కువ సార్లు నేను అలా చేశాను, కానీ ప్రభు చెప్పినట్లుగా చాలాసార్లు నేను తిరిగి ఎదిరించి అతన్ని ఆపి అతన్ని తిరిగి నేను కొట్టినట్లుగా నేను ప్రభువుకి లోబడినటువంటి జీవితాన్ని నేను జీవించిన వాడిని నేను ఒప్పుకుంటూ ఉన్నాను. So then when we get to verse 9, now it becomes hard. మరి ఇక్కడ 9వ వచనంలో మనం చదువుకున్నట్టుగా మరి ఈ విధంగా మనం చేయడము, కీడుకు ప్రతికీడు చేయకుండా దూషణకు ప్రతిదూషణ చేయకుండా ఉండడం అనేటువంటిది చాలా చాలా కష్టమండి. When people or the government or other organizations lash out at us or our church, మరి ఈ యొక్క ప్రజలు కానీ మరి ఒకవేళ ప్రభుత్వం వారు కానీ మరి ఎవరైనా ఇతరులు మరి ఎవరైనా మన యొక్క ఆ యొక్క క్రైస్తవ జీవితాన్ని మన యొక్క సంఘాలని వారు ఆపు చేయాలని ప్రయత్నించినప్పుడు కానీ లేదంటే మన యొక్క పరిచర్యలను ఆపు చేయాలని ప్రయత్నించినప్పుడు కానీ మనకి ఎంతో కోపం వస్తుంది. వారిని ఎదిరించాలని వారి మీదకి మరి మనం దెబ్బలాడికి వెళ్ళాలని మనం ఆలోచిస్తాం. It seemed like I remember when Brother Lalo was having the government come after him. మరి మరి గతించిన దినాల్లో మరి ప్రభు సేవ చేస్తున్నాడు అనేటువంటి కారణం చేత మరి లాలు గారి మీద గవర్నమెంట్ వారు వ్యతిరేకంగా వచ్చి ఆ బిడ్డను ఎంతగానో వారు బాధించి హింసించినట్లుగా మరి మేము చూస్తూ ఉన్నామండి. And he did not get upset. We started praying for him, but they were going to put him in jail over a power bill. మరి మరి అతను మరి ఏ విధంగా కూడా మరి గవర్నమెంట్ వారిని ఎదిరించకుండా వారు చెప్పినటువంటి విధంగానే మరి ఏం చేయమంటే అది చేస్తూ మరి కరెంటు బిల్లు ఆ సమయానికి ఎంత ఫైన్ వేసినా అది చెల్లించడానికి అతను ముందుకు వెళ్ళి వారికి లోబడి ఆ కార్యాలన్నీ చేశాడు. మరి దాని నిమిత్తం మేమందరం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను అక్కడ చేసినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. We've got Pastor Devin right now, Dr. Devin, that the government is giving him trouble. మరి ఇక్కడ మన మధ్యలో పాస్టర్ దేవానంద్ గారు ఉన్నారు. ఆయన కూడా మరి గవర్నమెంట్ ద్వారా అనేక సమస్యలు మరి ప్రభు పరిచర్య నిమిత్తం ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. We are not to stand up and shake our fist at the government or the officials or the other people. We are to trust God. మరి అటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళేటప్పుడు మనం ఇదిగో ఆ యొక్క గవర్నమెంట్ నన్ను ఎంతో బాధించింది అని గవర్నమెంట్ మీద మనం పోరాడే విధంగా, ప్రజలైనటువంటి వారి మీద మనం పోరాడే విధంగా మనం ఉండకూడదు. కానీ మరి ఆ యొక్క దేవుణ్ణి నమ్ముతూ దేవుని యందు విశ్వాసం ఉంచు మరి మనం ముందుకు సాగిపోయే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. You've seen over there where the government wanted to take a church to put a new highway in. And the church went to praying and they moved the highway. మరి మరి మీ సంఘము ఒకవేళ మరి ఆ యొక్క హైవేకి దగ్గరగా ఉంది, మీ సంఘాన్ని మేము కూలగొట్టేస్తాం మరి అని మరి వాళ్ళు మీ గవర్నమెంట్ వాళ్ళు ఎంతో వ్యతిరేకంగా మీ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా మరి దేవుడు మీరు గవర్నమెంట్ వారితో పోరాడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడే ఆ గవర్నమెంట్ వారితో మాట్లాడి మీ సంఘానికి ఏమీ అవ్వకుండా ఆయన కాపాడేటువంటి దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Every time I think about this, I think about when Joshua, and we talked about this a couple weeks ago, he met an angel. మరి ఇక్కడ నేను వాక్యంలో మరి ఈ విషయాన్ని నేను చదివినప్పుడు మరి అక్కడ జాషువా మరి అనేకమైనటువంటి శత్రు సైన్యం ఎదురుగుండా వచ్చి వారి మీదకి యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు ఆ యొక్క బలిష్టమైనటువంటి ఒక దేవదూత మరి అక్కడ జాషువా చూసినట్లుగా మనం ఆ యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. He was walking down the road, looked up, here's this angel with this huge sword. మరి ఆ జాషువా యుద్ధానికి వెళ్తున్నటువంటి మార్గంలో మరి ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని ఒక మరి ఒక ఎత్తైనటువంటి ఒక ప్రభు దూత అక్కడ జాషువా పక్షంగా వచ్చి యుద్ధం చేయడానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And Joshua said, "Are you for us or are you for them?"
మరి యోషువ కూడా మనకు తెలియదండి. మరి ఆ వ్యక్తి నా పక్షంగా వచ్చాడు, మా పక్షంగా వచ్చాడని అతను అనుకుంటలేదు. అప్పుడు అడుగుతా ఉన్నాడు దేవుని దూతతో, ఇదిగో మరి దేవుని దూత, నువ్వు మా పక్షంగా ఉన్నావా, నువ్వు ఈ శత్రువుల పక్షంగా యుద్ధం చేయడానికి వచ్చావా అని ఆ దూతనే ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. And this is very important and sometimes even hard to understand. మరి ఈ విషయము మరి చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మన జీవితాల్లో కూడా ఈ విధంగా మరి ఇటువంటి విషయాల్లో మరి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క శక్తి మన మధ్యలో పనిచేస్తున్నప్పుడు మరి అది పనిచేస్తుందా లేదా అనేటువంటి అవిశ్వాసంలో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవడం చాలా కష్టమండి అది. He said, I am not for them and I'm not for you. మరి ఆ దేవదూత చెప్తుంది కదా, మరి ఇదిగో నేను వారి పక్షం, నీ అటు ఉన్నటువంటి వారి పక్షం కూడా కాదు, అలాగే నీ పక్షం కూడా కాదు అని చెప్తా ఉందండి. He said, I am the Lord's servant and I am here to perform his what is good for him. మరి ఆ దేవదూత సమాధానం చెప్తుంది కదా, ఇదిగో నేను దేవాది దేవుని యొక్క పక్షాన్ని, నేను ఆ యొక్క దేవుడు ఏదైతే నాకు ఆజ్ఞాపిస్తాడో అది చేయడానికి మాత్రమే నేను వచ్చి ఇక్కడికి పంపబడ్డాను అనే దేవదూత సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And he was saying that if you love the God that I serve, then I am for you because you are going to glorify the Lord. మరి ఆ యొక్క దేవదూత చెప్పినటువంటి మాటల యొక్క అర్థం ఏంటంటే, ఇదిగో నీవు దేవునికి లోబడి ఆయన మాటల ప్రకారం జీవించినట్లయితే మరి నీ పక్షంగా నేను ఉంటాను, మరి ఆ యొక్క నీ పక్షంగా నేను యుద్ధం చేసేవాడిగా ఉంటాను, మరి నీవు దేవునికి లోబడినట్లుగా నువ్వు జీవించాలి అని ఆ దేవదూత అర్థమండి. But if you are here to repay evil with evil and insult with insult, then God is not going to support that activity. మరి ఆ విధంగా 9వ వచనంలో మనము ఆ యొక్క మరి చెప్పినటువంటి విధంగా కీడుకు ప్రతి కీడు చేస్తా, దూషణకు ప్రతి దూషణ చేస్తా ఉన్నట్లయితే మరి దేవుని పక్షం వారం కాదు మనం. మరి అందుచేత దేవుడు మనల్ని విధులు పెట్టేసి మరి ఆయన మన పక్షంగా పోరాడేవాడుగా ఉండడు అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. I, the soldier of the Lord, am here to fight Lalo's battle with the power company and Dr. Devin's fight with the medical field or whoever. మరి ఆ యొక్క మరి దేవదూత వచ్చి అంటాడు కదా, ఇదిగో నేను లాలు గారు మరి అదే విధంగా వాక్య ప్రకారం జీవిస్తూ కీడుకు ప్రతికీడు చేయకుండా, దోషణకు ప్రతిదోషం చేయకుండా జీవించినప్పుడు మరి దేవుని పక్షంగా ఉన్నాడని, అదే ఆ యొక్క అతని పక్షంగా నేను ఉండి మరి ఆ యొక్క నేను యుద్ధాన్ని జరిగిస్తాను అని దేవదూత చెప్తున్నాడు. అలాగే దేవానంద గారి పరిస్థితుల్లో కూడా మరి నేను మరి దేవానందం గారు వారి పక్షంగా ఉండి వారికి విజయాన్ని అనుగ్రహించడానికి ఉంటాను. ఎప్పుడంటే దేవుని యొక్క మాట ప్రకారం జీవించినప్పుడు నేను వారి పక్షంగా నేను యుద్ధం చేస్తానని చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థాంక్యూ జీసస్, హల్లెలూయా. You turn, I turn my battles, my concerns, my worrisome things that bother me over to the Lord, and he is going to fight for us. మరి మన యొక్క జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మరి మన యొక్క మరి ఆ యొక్క జీవితము సరిగా పరిశుద్ధంగా మనం దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు మరి దేవుని యొక్క దూతలు మన పక్షంగా యుద్ధం చేసి మనకు విజయాన్ని అనుగ్రహిస్తారండి. ఆమేన్. And when you look at the second part of 9, it says, do not repay evil or insult with insult, but with blessing. మరి ఇక్కడ 9వ అధ్యాయము చివరి భాగంలో మనం చూసినట్లయితే కీడుకు ప్రతికీడు చేయకండి, దూషణకు ప్రతిదూషణ చేయకండి. మరి అంత మాత్రమే కాకుండా మరి ఎవరైతే మరి మీ కీడు చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని దూషిస్తున్నారో వారిని దీవించండి అని వాక్యంలో మనం చూస్తున్నామండి. Because to this you were called, so that I may inherit a blessing from the Lord. మరి ఈ విధంగా మీరు చేయడం వల్ల మరి మీరు ఆ కీడు చేసినటువంటి వారిని మరి
ఆ యొక్క మీకు దూషించినటువంటి వారిని దీవించినప్పుడు దేవుని ఆశీర్వాదానికి మీరు వారసులవుతారు అని ప్రభు వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. There's another scripture that says, "Let the Lord have his vengeance, and you love people." మరి ఆ యొక్క వేరొక చోట మరి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క యుద్ధం యెహోవాదే, ప్రతీకారం తీర్చుకునేవాడు ఆయనే. మరి మీరు చేయవలసింది ఏంటంటే మీరు యుద్ధం చేయవసరం లేదు, మీరు ప్రతీకారం తీసుకునే అవసరం లేదు, మీరు కేవలం ప్రజలైనటువంటి వారిని ప్రేమిస్తే చాలు అని వాక్యంలో మనం చూస్తున్నామండి. And when you love those people, it is like heaping hot coals on their head. మరి ఆ యొక్క శత్రువులైనటువంటి వారు మీకు వ్యతిరేకంగా ఆలోచించి మీకు హాని తలపెట్టాలనుకున్నటువంటి వారి మీద మరి వారికి మీరు ఆ యొక్క ఆకలితో ఉన్నప్పుడు మీరు భోజనం పెట్టినట్లయితే, వారు దాహం కొన్నప్పుడు వారికి నీళ్ళు ఇచ్చినట్లయితే, వారి నెత్తి మీద ఆ నిప్పులు వేసినట్లుగా మీరు చేసినట్లు అనే వాక్యంలో మరి ఆయన యేసయ్య ప్రత్యేకంగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తెలియజేశారండి. And those people that are you're loving will be in so much anguish because they need to repent, but they can't. మరి ఆ విధంగా మరి మీ చుట్టూ ఉన్నటువంటి వారు మరి ఆ విధంగా మార్పు చెందకుండా ఉన్నప్పుడు మరి మీరు ఆ యొక్క మీరే దానికి ఒకవేళ కారణమేమో, మరి మీరే ఒకవేళ ఆ విధంగా జరగకుండా మరి ఆటంకంగా ఉన్నారేమో అనేటువంటిది మీరు గమనించి మరి ఏ విధమైనటువంటి కక్ష సాధింపు మరి ఒకరేళ్ళ ఒకరు మరి ఆ యొక్క మరి మీరు మరి భేదాభిప్రాయాలు లేకుండా ప్రేమతో కరుణతో మరి జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. I've seen this many times in my life where somebody was out to hurt me, and I just grinned and put my arm around them, which they take my arm and cast it away. మరి ఆ యొక్క ఈ విధంగా మరి నేను అయ్యగారు కూడా మరి అనేక సార్లు మరి ఆ యొక్క ప్రభువుకు వాక్యానికి మరి లోబడుతూ మరి ఆ యొక్క మరి అనేకమైన శోధనలు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ప్రభు యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ ప్రేమగా కరుణగా క్షమాపణ గుణం కలిగి అనేకమైనటువంటి వారిని ఆయన క్షమించేటువంటి వారు. అప్పుడు ఆయనకున్నటువంటి సమస్యలన్నీ ఆయనకున్నటువంటి బాధలన్నీ కూడా తీరిపోయి ప్రభువే అయ్యగారి పక్షంగా యుద్ధం చేయడం ప్రారంభించేటువంటి వారు. Let us love people through everything and then let God take care of the problems. మరి ఆ యొక్క మీరున్నటువంటి సమస్యల్లో మరి ఆ యొక్క సమస్యను మీరు ఆ యొక్క హ్యాండిల్ చేయకుండా మరి దేవుడే మరి మీ సమస్యను హ్యాండిల్ చేసి మిమ్మల్ని ఆ సమస్యలోనన్నింటినీ తప్పించడానికి మీరు దేవునికి సమర్పించుకోండి, మీరు దేవుని వాక్యానికి లోబడండి, దేవుని వాక్య ప్రకారంగా మీరు జీవించండి అని ఆ యొక్క భక్తుని ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నామండి. Read 10 through 12. మరి అదే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు మనం చదువుకుందామండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుని మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నాయి గాని ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ఆమేన్. Now we know that God wrote the whole scriptures. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైనటువంటి విషయాలు మరి మన కొరకే రాయించాడేమో అని నేను అనుకుంటాను. So this is not Peter quoting his words, he's quoting God's words for the Old Testament in Psalms. మరి ఇక్కడ పేతురు భక్తుడు మరి ఆ యొక్క మరి తన సొంతగా ఆయన ఏమీ రాయట్లేదు కానీ మరి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా కీర్తనల గ్రంథములో మరి దేవుడు చెప్పినటువంటి మాటలే తిరిగి ఆయన మన కొరకు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. And so this is for us. Keep your tongue from evil, your lips from deceitful speech. మరి ఇక్కడ మరి ఈ మాట మన కొరకే మరి అక్కడ చెప్తా ఉన్నాడు కదా, కపటమైన మాటలు మీరు పలకకుండా మీ నాలుకను కాపాడుకోండి, చెడ్డవాటిని పలకకుండా మీ మాటలను కాపాడుకోండి, పెదాలను కాచుకోండి అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. Seek peace and pursue it, for the eyes of the Lord are on the righteous.
మరి చూడండి ఎందుచేత అంటే మరి ఆ యొక్క మరి అటువంటి నీతిగా జీవించేటువంటి వారి మీద మరి ఆ యొక్క దేవుని ఆ కపటమైనటువంటి మాటలు పలకకుండా ఆ మృదువైనటువంటి మాటలు పలుకుతూ ఉండేటువంటి అటువంటి వారి కొరకు దేవుడు వెతుకుతా ఉన్నాడు. వారిని ఆ ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఆయన ఉంచి మరి ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. And the Lord's ears are attentive through the Holy Spirit to our prayers. మరి ఆ యొక్క ప్రభు యొక్క చెవులు మరి మనం ప్రార్థన చేసేటప్పుడు మరి ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే నిందారహితులుగా ఉంటారో, ఎవరైతే పాపము చేయకుండా దేవునికి విధేయతగా కలిగి ఉంటారో మరి వారు మరి ప్రార్థనలు ప్రభు వినడానికి ఆయన చెవులు ఆయన వింటారు అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. And it says that the face of the Lord is against those who do evil. మరి చివరి భాగంలో మనం చూసినట్లయితే మరి కీడు చేసే వారికి మరి ఎవరైతే దేవుని వాక్యముకు లోబడకుండా వారు మరి దుష్కార్యములు చేసేవారుగా ఉంటారో, ఇతరులకు కీడు చేసేవారుగా ఉంటారో, ఇతరులను దూషించేవారుగా ఉంటారో, మరి కపటపు మాటలు పలికేవారుగా ఉంటారో వారికి దేవుడు విరోధముగా ఉన్నాడు, ఆయన ముఖము వారి వైపు నుంచి తిప్పేసుకుంటారు అని వాక్యంలో మనం చూస్తున్నామండి. Read 14. మరి ఆ తర్వాత 14వ వచనంలో మనం చదువుకుందామండి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి అని చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. See, we are going to suffer for the Lord because he suffered. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ మనము దేవుని కొరకు శ్రమ పడడము అనేటువంటిది చాలా మంచిది, అది ఒక ధన్యత అని భక్తుడు రాస్తా ఉన్నారని. ఎందుకంటే ప్రభువే మన కొరకు శ్రమ పడ్డారు కాబట్టి మనం కూడా ప్రభు కొరకు శ్రమ పడాలని దేవుడు అక్కడ కోరుకుంటూ ఉన్నారండి. He suffered all the way to death and crucifixion on the cross. Who are we to think we would not suffer? మరి ఆయన మన కొరకు మరి ఎంతగానో మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా ఆయన తనను తాను సమర్పించుకొని ఆయన మన కొరకు ఎంతగానో శ్రమ పడ్డారు కాబట్టి మనం కూడా ఆయన కొరకు శ్రమ పడవలసిన వారుగా ఉన్నాం. The lost world, those that have dead souls are afraid all the time. మరి ఈ చివరిగా ఉన్నటువంటి మాటను మనం విన్నప్పుడు మరి ఎవరైతే ఆ బాధ సరి అయినటువంటి జీవితాన్ని వారు జీవించలేదో మరి వారి మాట చదివినప్పుడు వారికి ఎంతో భయం వేస్తుందని నేను అనుకుంటాను. They have fear of losing their material things, losing their house, their money, their cars, somebody trying to take it from them. మరి కొంతమంది మరి ఆ విధంగా మరి ఆ మాట విన్నప్పుడు మరి చాలా మంది దీనికి భయపడతారు. ఎందుకంటే ఆ మాట మరి ఆ మాట ప్రకారం జీవించడం అనేటువంటి చాలా కష్టం. మరి చాలామంది కొంతమంది కొన్నిసార్లు మీరు ప్రభువు మార్గాల్లో జీవించినందుకు వారు మిమ్మల్ని దూషిస్తారు, మీ దగ్గర ఉన్న లాక్కుంటారు, మరి వాటిని నాశనం చేస్తారు. మరి మీకు ఒకవేళ కారు ఉంటే కారు లాగేసుకుంటారు, ఇల్లు ఉంటే ఇల్లు లాగేసుకుంటారు, మరి మిమ్మల్ని ఏమీ లేని వారుగా చేయాలని వారు ప్రయత్నం చేస్తారు. మరి అలాంటప్పుడు దేవునికి విధేయులుగా ఉండడం, దేవుని మాట ప్రకారం జీవించడం అనేటువంటిది చాలా చాలా కష్టమండి. But we have the peace of God that says, do not worry about tomorrow, because today has enough troubles of its own. మరి అప్పుడు మనము దేవుని వాక్యం ప్రకారం మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో రేపటి గురించి మీరు చింతించపడకండి, మరి ఈనాటికి చాలు. మరి అందుకనే రేపు మరి ఏం జరుగుతుందో మీకు తెలియదు కనుక ఆ రేపు మరి ఆ మంచిగా జరిగే విధంగా మీ జీవితాల్లో చేసేటువంటి మీ ప్రభువుకు నమ్మకంగా నీతిమంతులుగా మరి నిందారహితులుగా మరి మీరు జీవించండి అని వాక్యం మనకు తెలియజేస్తా ఉందండి. We have definitely something they don't have. మరి అందుచేతే మరి లోకస్తులు ఉన్నటువంటి విధంగా మనకు వారిలో లేనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మనలో ఉండాలని, తద్వారా మనల్ని ప్రభు దీవించాలని ప్రభు ఎంతగానో కోరుకుంటున్నారండి. And that is that our hearts have gone from death to life, and our inheritance began that moment to live with God for the rest of all eternity.
మరి అందుచేతే మనము ఆ యొక్క మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి వాటిని బట్టి మనము ఆ యొక్క మనకున్న ఎదుర్కొనే శ్రమలను బట్టి కానీ, నిందలను బట్టి కానీ మనం ఏమి ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, మరి ఇవన్నీ కూడా మనల్ని నిత్యత్వం వైపు నడిపించేవిగా, మరి ప్రభు వీటన్నిటిలో మనకి సహాయం చేసి తప్పించేవాడుగా ఉంటారని మనం విశ్వాసం ఉంచి, మనం నీతిమంతులుగా మనం జీవిస్తూ మరి ప్రభు కొరకు, ఆయన మహిమ కొరకు జీవించే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. And we have the kingdom of God living in us, and the Holy Spirit guiding us and interceding for us before the Father. మరి అందుచేతే మరి మనం ఎంత గొప్ప ఆధిక్యతను మనం కలిగి ఉన్నామంటే, మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాకుండా, దేవాది దేవుని మరి కుడిపార్శ్వమున కూర్చుని మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తున్నాడని వాక్యంలో మనం చూస్తున్నామండి. అంత గొప్ప ఆధిక్యత మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం దేనికి కూడా భయపడిన అవసరం లేదు. ఆయనే మన పక్షంగా మరి ఆయన కార్యాలు జరిగించే దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. 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 Do not fear as the world fears. Do not be frightened over anything. మరి ఆ యొక్క మీరు ఏ విషయంలో కూడా మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఏ విషయం గురించి మీరు తొందరపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని చక్కబరచగలిగినటువంటి మన పరలోకపు తండ్రి మన పక్షముగా, ఆయన ప్రతి విషయాన్ని, ఆయన మన ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి సమర్థుడండి ఆయన. In this way, we are prepared for anything. మరి ఆ యొక్క మరి ఈ విధంగా మన యొక్క ప్రతి పరిస్థితుల్లో మనం ఎదుర్కొనే ప్రతి ఆ యొక్క నిందల్లో, హింసల్లో, అవమానాల్లో మనం ఆ విధంగానే మనము ప్రతి విషయాన్ని మనం జయించే వారంగా, ప్రభు సహాయంతోనే మనం జయించే వారంగా, మరి మనం ఆ యొక్క ధన్యత మరి మనం పొందుకునే వారంగా మనం ఉండాలని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నామండి. Read 15 and 16. మరి ఆ తర్వాత 15-16 వచనాలు కూడా మనం చదువుకుందామండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకును ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు అని చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Hallelujah. Here is Peter reinforcing God's word to us. Set our hearts away from our minds. Set our heart on the Lord. మరి ఇక్కడ ఆ భక్తుడు మనకి పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క ప్రేరేపణ ద్వారా రాస్తున్నటువంటి మాటలు, మన హృదయాలు ఎప్పుడు కూడా మన జీవితాల మీద మనం ఆలోచించుకునే వారంగా, మనల గురించి మనం ఆలోచించే వారంగా, మన యొక్క విషయాల గురించి ఆలోచించుకునే వారుగా ఉండకూడదు. మన హృదయ ఆలోచన ఎప్పుడు కూడా మరి ప్రభువు గురించినటువంటి ఆలోచనలే మనం కలిగి ఉండాలని భక్తుడు అక్కడ రాస్తూ ఉన్నారండి. And he said an important word in that next sentence. Always. మరి ఈ విధంగా మరి ఏదో రోజులో ఒక గంట సేపు లేదా రోజులో ఒక కొద్దిసేపే అని ఆయన చెప్పట్లేదు, కానీ మరి మీ హృదయాలు, మీ ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రభువు మీదే ప్రతి నిత్యము మీరు కలిగి ఉండాలి. రోజులో 24 గంటలు మీరు మీ యొక్క ఆలోచన ప్రభు మీదే ఉంచాలి అని వాక్యంలో మనం చూస్తున్నామండి. When I used to try to get people to fill the pulpit at our church when we didn't have a pastor. మరి అక్కడ మరి సంఘానికి మరి పాస్టర్ గారు ఒకవేళ రానట్లయితే మరి చాలా మంది ఆ యొక్క మరి పులిపీఠం దగ్గర మరి ఎవరు వెళ్తారు, ఎవరు మాట్లాడతారు అని ఆ కలవరపడేటువంటి వారుగా ఉంటారు. I had men would say, "Oh, I can't do this Sunday. I need 3 weeks to prepare a message." మరి ఆ యొక్క చాలా మంది ఏం చెప్తారంటే, ఇదిగో నేను ఈ వారం సిద్ధపడి రాలేదు, మరి నాకు వాక్యం చెప్పడానికి నాకు ధైర్యం సరిపోదు, నేను బోధించలేను, నేను కనీసం ఒక 3 వారాలనే నాకు సమయం ఇవ్వండి, నేను సిద్ధపడి వస్తాను, అప్పుడు ఒకవేళ చెప్పగలను అని చాలా మంది సమాధానం చెప్తారు. It says always be prepared. If you go in another man's church
మరి అక్కడ వాక్యంలో చెప్పబడింది ఏంటంటే నీవెప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. నీవు ఒకవేళ వేరొక సంఘానికి నీవు వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఎవరు బోధించడానికి లేకపోతే నీవే వెళ్ళి అక్కడ బోధించడానికి నీవెప్పుడు కూడా సిద్ధపడి వాడిగా నీవు ఉండాలి. When I say man, I mean men or women, whoever church you go in. మరి ఒకవేళ నువ్వు పురుషుడిగా ఉన్నా స్త్రీగా ఉన్నా నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నా నువ్వు వెళ్ళే సంఘంలో ఒకవేళ బోధకుడు రావడం ఆలస్యమైన ఒకవేళ ఏదైనా కారణం చేత ఆ పాస్టర్ గారు రాలేకపోయినా మరి నీవు వెళ్ళి నిలబడి దేవుని కొరకు దేవుని మాటలు ఇతరులకు చెప్పేవాడుగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. And that pastor looks and said, "Look, Brother Shania is here. Sister Shania, would you share our message today?" మరి ఒకవేళ మరి పాస్టర్ ఎవరైనా మరి సహోదరుడు కానీ సహోదరి కానీ ఇదిగో మరి సహోదరుడా మరి నీ వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకుంటావా, ఎందుకంటే పాస్టర్ గారు దైవ సేవకులు రాలేదు కాబట్టి మరి నీ కొంతసేపు దేవుని వాక్యాన్ని పంచుకో అని ఆహ్వానించినప్పుడు ధైర్యంగా మీరు వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించగలిగేటువంటి సామర్థ్యం మీరు కలిగి ఉండాలి. And Sister Shania should not say, "Well, wait, let me go get my sermon book off my motorcycle." మరి అప్పుడు మరి సహోదరు కానీ ఆగండి సహోదరుడా, మరి నా నోట్బుక్ నా యొక్క వెహికల్లో నేను మర్చిపోయాను, నా మోటార్ సైకిల్లో ఉంది, నేను వెళ్ళి నోట్బుక్ తెచ్చుకుని ఆ నోట్బుక్లో ఉన్న ప్రసంగాన్ని నేను తెరిచి బోధిస్తాను అని చెప్పకూడదు. Or let me go to another room and look at the scriptures to come up with a message. మరి నన్ను కొద్దిసేపు వేరే రూమ్లోకి వెళ్ళి అక్కడ ఆ వాక్య భాగాలన్నీ కూడా నేను ఆ యొక్క కొద్దిసేపు చూసుకుని మరలా నేను వచ్చి చెప్తాను అని అక్కడ మనం చెప్పకూడదండి. But Sister Shania says, "I believe the scriptures that say always be prepared." మరి ఆ యొక్క మనం చెప్పగలగాలి, మరి మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఆ యొక్క మంచి కార్యం చేసే విషయంలో ఇతరులకు బోధించే విషయంలో మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఆ యొక్క ఎప్పుడు అవకాశం వస్తుందా అని మనం ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకునే వారుగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. And with that faith in God, she's already prepared to give the word. She will step up there and God will open the book where she needs to preach from. మరి ఆ విధమైనటువంటి విశ్వాసము ఆ సహోదరి కలిగి ఉన్నటువంటి కారణం చేత మరి ఆమె మరి ఆ యొక్క అవును నేను వెళ్తాను, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ వాక్యము మరి ఏం చెప్పాలో తెలిస్తే ఆ వాక్యం తెలియనప్పుడు మరి ఆ దేవుడే మరి ఏం బోధించాలో మరి వాక్యములో నుంచి ఆ సహోదరుడికి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మరి ఆయన అనుగ్రహించి ప్రజలతో మాట్లాడతారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. And then it says, "But do this with gentleness and respect, kindness, not condemning." మరి ఈ విషయాలన్నీ కూడా మీరు చేసేటప్పుడు మరి కరుణ కలిగి కృప కలిగి ప్రేమ కలిగి మరి మీరు చెయ్యాలి. ఏదో ఇతరులను మరి దూషించే విషయంగా నిందించే విషయంగా మీరు ఈ కార్యాలు చేయకూడదు, ప్రేమతో ఈ కార్యాలు చేయాలి అని ఆయన వాక్యంలో మనం చూస్తున్నామండి. With that kindness and gentleness and the Holy Spirit guiding you, so that those who speak maliciously against your good behavior may be ashamed of their slander. మరి ఆ విధంగా మరి మీరు ఉన్నటువంటి ఆ మంచి ప్రవర్తన బట్టి మరి మీరు చూపించేటువంటి ప్రేమను బట్టి మీరు చూపించేటువంటి కరుణను బట్టి మరి ఆ యొక్క ఎవరైతే మరి ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ మిమ్మల్ని దూషించేవారుగా మరి మిమ్మల్ని నిందించేవారుగా ఉన్నారో మీ సత్ప్రవర్తనను బట్టి మరి ఆ యొక్క మిమ్మల్ని ఆ కారణం లేకుండా నిందించేవారు తద్వారా సిగ్గుపడతారు అని వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Amen. Praise the Lord. We're going to end with verse 17 and 18. మరి ఆ తర్వాత 17-18 వచనాల్లో ఉన్నటువంటి మాటలు కూడా మనం చదువుకుందామండి. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆయన మన ఆత్మ విషయంలో బ్రతికించబడి ఉన్నాడు అని మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Hallelujah.
it is better if it's God's will for us to suffer మరి ఆయన దేవుని యొక్క చిత్తము మరి మన జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చబడడానికి మనము ఆ శ్రమలు పొందడము, ఆ యొక్క నిందలు అనుభవించడం అనేటువంటిది ఒక గొప్ప ధన్యత అని వాక్యంలో మనం చూస్తున్నామండి. And it says, for Christ died for our sins once, not multiple times, one time for our sin. మరి ఎందుచేతంటే మరి క్రీస్తు మన పాపముల నిమిత్తము ఆయన ఒక్కసారే మరణించాడు అనేటువంటిది. ఆయన చాలాసార్లు మరణించలేదు, కానీ ఒక్కసారే మనందరి పాపాల నిమిత్తం ఆయన మరణించినట్లుగా మనం చూస్తున్నామండి. Jesus Christ was righteous. He was without sin. He was full of purity. And he died for us, the unrighteous. మరి ఆయన ఎంతో పరిశుద్ధమైనటువంటి వాడు, ఆయన ఎంతో మరి ఆ యొక్క మరి ఆయన నీతిమంతుడు అయినటువంటి వాడు, ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన దేవాది దేవుడు. ఆయన మనందరి పాపాల నిమిత్తము ఆయన ఒక్కసారే మరణించినట్లుగా మనం చూస్తున్నామండి. He was put to death in the physical. His body died. మరి యేసయ్య మరి ఆయన బాహ్య శరీరం మాత్రమే చంపబడింది. ఆయన బాహ్య శరీరాన్ని ఆయన మన కొరకు ఆయన హింసించే విధంగా, ఆయన చంపుకునే విధంగా ఆయన సిద్ధపడ్డారు. But then the Spirit raised him from the dead and made him alive. మరి అయితే దేవుని యొక్క ఆత్మ, మరి యేసు ప్రభు యొక్క ఆత్మ మరి ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి ఆయన మరణములో నుంచి ఆయన జీవములోనికి ఆయన లేపబడి మరి ఆ యొక్క మరి ఆయన తిరిగి మూడవ దినాన ఆయన మరి పునరుద్ధానుడై లేవడానికి ప్రభు ఆయన పునరుద్ధాన శక్తిని ఆయన మీద ప్రసరింపచేశారండి. Just as we were dead, and then God called us to salvation, and we were filled and changed into a new creation through the Spirit. మరి ఈ విధంగా మరి మనము ఎలాగైతే పాపముల చేత మరి పాప శరీరము మరణించడం ద్వారా పాతిపెట్టబడి మరి ఆ యొక్క ఈ శరీరము మళ్ళా తిరిగి జీవించదు, కానీ మనకు ఇవ్వబడినటువంటి ఆత్మ తిరిగి జీవించబడి యుగయుగాలు ప్రభుతో జీవించే విధంగా ఎలాగైతే ఉంటుందో అదే విధంగా మరి సాదృశ్యంగా ఈ క్రీస్తు ప్రభు వారు ఆయన మరణించి తిరిగి లేచి ఆయన మరి మొట్టమొదటిగా పరలోకంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నామండి. Praise the Lord. Thank you, God, for our salvation and for filling us with the Holy Spirit. మరి ఈ విధంగా మరి రక్షణకు మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసించక సాగెదా, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నెవెనుదిరుగా నెవెనుదిరుగా. హల్లెలూయా. మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందా అనే విషయం మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా వందనాలన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా అదే మా నాని మా అబ్బాయి కోసం ప్రేర్లు పెట్టండి అన్న. చెయ్యకూడదు అన్నా. ఖచ్చితంగా అన్నా అయ్యగారు ప్రార్థన చేస్తున్నారన్నా. మరి మీరు చెప్పిన దినం నుంచి కూడా ఆయన కంటిన్యూగా చేస్తున్నారు. మరి ప్రభు తప్పకుండా మరి గొప్ప కార్యం జరిగించి ఆ బిడ్డను మరి పూర్తిగా ఆయన స్వస్థపరిచి ఆయన కృపలో ఆయన భద్రపరిచి గొప్ప మేలైన కార్యాలు మరి ఆ బిడ్డ జీవితంలో జరిగిస్తారని అందరం కూడా విశ్వాసంగా కనిపెడుతున్నాం. అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న.
హల్లెలూయా. మరి ఇంకా మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయాలు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. మరి వాక్యం ఎంతో చక్కగా మరి ఆ అయ్యగారు మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు వివరించారు. అనేకమైన నూతనమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. విన్నటువంటి మనందరం కూడా ధన్యులు. మరి ఈ యొక్క ధన్యత మీరు ఏ విధంగా జీవించబడ్డారు, అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మనం ఎన్నడూ విననటువంటి విషయాలు మనం ఈరోజు వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. మరి ఆ యొక్క మరి అటువంటి మరి దీవెనకరమైనటువంటి వాక్యం మీ జీవితాలకు ఎలాగా మరి ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసించక సాగెదా. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసించక సాగెదా. నెవెనుదిరుగా. హల్లెలూయా. మరి లలిత జీవిఎస్ గారు మరి మరి మీరేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్ లలిత గారు. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు విజయభాస్కర్ అని, మా మిస్సెస్ సెల్లో చేస్తున్నాను. అన్న ఓకే అన్న. విజయభాస్కర్ గారు చెప్పండి. గుర్తున్నానండి, ఫస్ట్ టైం లో నేను అవునండి ఆన్లైన్ లో అవునండి. చాలా 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 వందనాలు అన్న. అన్న 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 ప్రార్థన రిక్వెస్ట్ అన్న. చర్చి కన్స్ట్రక్షన్ పెట్టండి, కింద ప్లాట్ఫారం పైన బ్రేక్ చేసి చర్చి సైట్ మేము కొన్నాం, దాని మీద చర్చి కన్స్ట్రక్షన్ ఉన్నాయి, ప్రార్థన చేయండి అయ్యగారు చేద్దాం. ఓకే అన్న ఓకే అన్న. అన్న ఎక్కడన్నా అది మీది రావులపాలెమా? రావులపాలెం అండి. అన్న ఓకే అన్న చెప్తానండి. ఏ గ్రామం అన్న? రావులపాలెం దగ్గర ఏదన్నా దగ్గర ఊరా లేదంటే రావులపాలెమేనా? రావులపాలెమే మెయిన్ లో నేను ఉంటానండి. అది వెళ్ళి చర్చ్ అయితే బెదిరేస్తున్న గ్రామం. అన్న ఓకే అన్న. అన్న ఓకే అన్న. అయ్యగారు చెప్తానన్న. మరి తప్పకుండా మరి ప్రభు గొప్ప కార్యాలు జరిగించి మరి మీరు ఆ యొక్క స్థలాన్ని కొనడానికి ఆయన సహాయం చేశారు. అలాగే ఆ యొక్క ప్రదేశంలో ఒక దేవుని సంఘం కూడా కట్టబడడానికి ప్రభువుకు తన కార్యం చేసి మరి ఆయన ఆకాశపు వాకిళ్ళు విప్పి ఆ యొక్క విస్తారమైనటువంటి దీవెనల ఆశీర్వాదాల స్థలం మీద కుమ్మరించి మరి ఎలాగైతే మరి బేతేలు మరి ఆ యాకోబు మరి బేతేలు అనుభవం మరి అక్కడ ఆకాశము మరి నిచ్చెన వేసి అక్కడ పైకి ఆ పరలోకంలోంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి అనుభవం యాకోబు కలిగి ఉన్నాడు. అటువంటి అనుభవాన్ని మరి మీ జీవితాల్లో రావులపాలెంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి సంఘంలో ప్రభు కార్యాలు చేసి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Pastor Lalit Vijay Bhaskar is requesting to pray for his family and his church, and recently God helped them to buy a land for the church, and they are praying, they are waiting on God. God will provide the new church in this place. They are praying to God, and many people will come forward and support for this needs, for this church construction, for the glory of God. God will provide in this prayer need, prayer request, the church construction work, and they will be glorified, and many people will come to Christ, and they will be glorified in the Ravulpalam village in East Godavari. Yes sir. Amen. Amen. Yes sir. Yes sir. Amen. మరి దేవుడు మరి ఆ యొక్క గొప్ప కార్యం జరిగించి మరి ఆ యొక్క రావులపాలెం ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో గొప్ప దీవెనకరంగా
మరి మీ పరిచర్యను ఆయన నిలబెట్టుకొని వాడుకునుగాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్. విన్న వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. हालेलुया, थैंक यू जीसस। वचन आपका ज़िंदगी में कैसा आशीष का कारण बन गया, आप बताना चाहिए तो बता सकता है। आपको कोई प्रार्थना निवेदन होने से भी आप बता सकता है। भाई आपके लिए प्रार्थना करेगा। प्रेज द लॉर्ड। जय मसीह सर, प्रेज द लॉर्ड स्टीफन सर, प्रेज द लॉर्ड जतिन चांदी सर, प्रेज द लॉर्ड सर। जय मसीह। जय मसीह सर, जय मसीह। जय मसीह सर। हाँ सर। पहले मेरी एक गवाही है सर। हाँ सर। और पिछले बार मेरे बच्चे को जॉन को और एडविन को ओमेंटिंग हो रहा था, लूज मोशन था और फीवर था, लेकिन प्रभु की दया से एक सप्ताह से वो लोग परेशान थे, लेकिन प्रार्थना रिक्वेस्ट रखा और आप लोगों ने प्रार्थना किया और वो दोनों, मेरे बेटा दोनों चंगा हो गया, ठीक है। इसलिए प्रभु का लाख लाख धन्यवाद हो। और दूसरी गवाही है सर, मेरा जो छोटा बेटा था जॉन, वो बेड पे से गिर गया था, तो उसकी मैं पिछली बार गवाही नहीं दे पाया, तो उसकी हड्डी नहीं टूटी थी सर, उसका वहाँ पे ब्लड क्लॉटिंग हो गया था सर, कंधे में, शोल्डर में ब्लड क्लॉटिंग हो गया था। तो इसलिए प्रभु का लाख लाख धन्यवाद हो कि किसी तरह से हड्डी में फ्रैक्चर या हड्डी नहीं टूटी, इसलिए मैं प्रभु का धन्यवाद देता हूँ। और उसके लिए भी मैंने प्रार्थना रिक्वेस्ट किया था और मैंने जाकर एक्सरे करवाया, तो उसमें कोई हड्डी टूटने का कोई रिपोर्ट नहीं था, बस ब्लड क्लॉटिंग था। प्रभु की दया से वो भी शोल्डर ठीक है। और सर मेरा एक प्रार्थना निवेदन है सर कि हमारे ऊपर 4 लाख का कर्जा है सर, तो प्रभु से प्रार्थना करें कि वो प्रभु मदद करें उससे निकलने में। बाहर बहुत उसकी वजह से दूसरे पर्सन से लिया गया था 5% के ब्याज से, तो वो लोग बहुत हम लोगों को हर तरह से सताव डालते हैं। इसलिए प्रभु से प्रार्थना करें कि जल्द से जल्द उस स्थिति से बाहर निकलें, उस कर्जे से बाहर निकलें। और दूसरा प्रार्थना रिक्वेस्ट है सर, मैं 2 जगह चर्च चलाता हूँ सर, और दोनों जगह में सर मैं घर में ही चलाता हूँ, और नहीं तो वहाँ पे ज़मीन है, और नहीं तो सर वहाँ पे कोई चर्च बना हुआ है। प्रभु से प्रार्थना करें कि प्रभु दोनों जगह पे चर्च देने का कृपा करें, कष्ट करें, प्रभु की दया हो, उसकी अनुग्रह हो। इसलिए प्रार्थना करें कि प्रभु दोनों जगह पे चर्च को स्थापित करें। जरूर जरूर हम प्रार्थना करेंगे सर। प्रभु इतना महान कार्य, इतना अद्भुत कार्य आपके ज़िंदगी में किया, वो प्रभु अभी आपका सारी ज़रूरत को पूरा करके आपका जो जो मांगा है उससे भी बढ़कर, उससे भी 2 गुना आपका प्रभु आपका ज़िंदगी में करने वाला है। प्रेज द लॉर्ड, हालेलुया, थैंक यू जीसस। Pastor Devanand is telling his testimony, and last week on Tuesday we prayed for the 2 sons, prayed for his 2 sons, those who are suffering with vomiting and fever, severe fever, and God miraculously healed them and touched them and delivered them from fever and the illness of vomiting, and he's praising God for the miracle work God is done in his life and his children's life through our prayers. Thank you so much for praying for the children, and they will be delivered from the fever and vomiting. Praise the Lord, hallelujah. And also another praise report he have, and 2 days before his second son, little son John, fallen from the cot, and they all fear about his bone was broken, but he take it to the x-ray, but there is no bone broken and he is perfectly all right. They are prayerfully went, and they are praising God for there is no bone is broken, and there is some blood clot is there in the shoulder, but no bone breaking. That's Amen. why he praising God and glorifying God. And thank you so much for all your prayers for the protection of his family and his children and his church members. And also he's requesting a prayer request, and he's doing in 2 areas, 2 different areas, running a church in 2 different areas,
but there is no church in two different places. They are planning to make a place in that place, and to worship in that two villages, and God will provide the right place to worship and praising God in the two villages. And also he is telling before, and he had more than debits of 5000 US dollars, that is 4 lakhs Indian rupees, to pay to the debtors. So he is unable to pay, so God will enable him, God will help him, and give the money to pay the debtors, and relieve from the debit, and God will touch his finances. God will bless you with him good finances, and provide all his needs from his riches. Amen. Amen, amen. हम जरूर आपके लिए प्रार्थना करेंगे। ब्रदर मेरे पास में सर बोलिए सर। मेरे पास में सर प्रार्थना निवेदन है। सर मैं पास्टर सोनू कुमार उत्तर प्रदेश बनारस में रहते सेवकाई करता हूँ, और पिछले समय में परमेश्वर ने हम सभी के जीवन में अद्भुत अद्भुत काम किए, और मेरे पास में कुछ प्रार्थना निवेदन है। हमारे जो चर्च में बहुत से बहन लोग हैं, जवान बहनें हैं जो सिलाई सीख ली है ना, लेकिन उनके पास में सिलाई मशीन नहीं है। और मैं चाहता हूं कि आप लोग प्रार्थना करें कि बहनों के पास में सिलाई मशीन हो सके, ताकि बहन लोग अपने परिवार का खर्च चला सके। यदि बहन लोग सिलाई सीखती हैं तो अपने परिवार का खर्च निकालेंगी। एक प्रार्थना निवेदन है। और दूसरा, आप प्रार्थना करें हमारे लिए, क्योंकि हमारे पास में भी चर्च नहीं है और हम लोग भी हाउस प्रेयर ही चलाते हैं। तो एक प्रभु के योजना के अंतर्गत एक चर्च भवन हो, ताकि सभी लोग वहां पे आके परमेश्वर की स्तुति कर सके। सिलाई सेंटर के लिए प्रार्थना करें, सिलाई मशीन के लिए प्रार्थना करें, ताकि प्रभु बहनों के जीवन में बदलाव ला सके। थैंक यू सो मच। हम जरूर प्रार्थना करेंगे सर, और सिलाई सेंटर के लिए, और जो लोग बहन लोग सिलाई मशीन का ज़रूरत है, और प्रभु आश्चर्य रीति से उनका और सिलाई मशीन को प्रोवाइड करके, और उनका सारे ज़रूरतों को और पूरा करने के लिए उनका ज़िंदगी में वो लोग खुद कमाए, वो लोग करके उन लोगों का और जीवन को अच्छे से चलाने के लिए प्रभु कार्य करेगा। प्रेज द लॉर्ड, हालेलुया। ऐसा है, आपने प्रभु के लिए जो और काम कर रहा है, और चर्च हाउस चर्च चला रहा है, वो हाउस चर्च आने वाले दिनों में और भी बढ़कर और बहुत लोगों का ज़िंदगी में आशीष का कारण बन के, और बहुत लोगों का और आके आराधना करने का स्थल बनाने के लिए हम लोग प्रार्थना करेंगे, और प्रभु जरूर आपका ज़िंदगी में कार्य करेगा। हालेलुया, थैंक यू जीसस, हालेलुया। पास्टर सोनू कुमार is requesting to pray for his church, and because he is running in a house church, many few people are coming into the church, and God will touch their people's heart, because in Uttar Pradesh is Benares, it is a hub of great against for the Christians and Christian ministry. So they are stopping the people to come to churches. So please uphold these people. Many people will touched by the love of God, and come to church, and hear the word of God, because the government not allowing to do the big meetings in their area. So they are gathering in a house church. God will make a way to do the ministry, and in a big way, and they will construct a church, and government will give the permission to do that, and God will give the needed finances to do it for the glory of God and benefit of many perishing souls in Uttar Pradesh and Banaras city. And also he's started a swing training program in his church, and many women are learned the sewing techniques, and now they are requesting to get sewing machines. So please pray, God will provide the sewing machines to those who are learned the sewing training, and
God will give the swing missions to the people, and they will live a good life, and they will get earning from the swing techniques for the glory of God. They will be they will be also going to the villages, and they will be and preaching the gospel, and experiencing the and inviting the people to experience the love of Jesus Christ, and came to him. Hallelujah. What is swing ministry? Swing missions, that is stitching mission, tailoring Stitching. mission. Okay. Yes, sir. The some. हेलो Yes, sir. हमारा एक पीरियड रिक्वेस्ट है सर. Sir. हेलो. हाँ सर, बोलिए सर. हाँ सबको जय मसीह. जय मसीह सर. और हमारा प्रेयर रिक्वेस्ट है सर जी. हाँ सर. कि जो हमारे पास्टर है, कई पास्टर है हमारे ना. हाँ सर. इस समय जो है बहुत प्रॉब्लम में है, क्योंकि जो ये चर्च चला रहे हैं इस समय हाउस चर्च चल रहा है ना. बहुत कठिनाई से चला रहे हैं, लोग को परेशानी में है. उनके लिए प्रार्थना करिए ताकि हम जो है उनको कुछ सपोर्ट कर सके, ताकि वो होपलेस ना होने पाए. और परमेश्वर आशीष करे कि हमारा चर्च बढ़े, और उत्तर प्रदेश में जो सताव चल रहा है परमेश्वर से छुटकारा दे और हम मदद करें. और दूसरा रिक्वेस्ट है सर जी, जो हमारे 15 अनाथ बच्चे हैं, गरीब बच्चे हैं, भटकने वाले, उनके लिए जो है कोई सहायता मदद नहीं है इस समय. हम कुछ खाने के लिए इंतजाम कर रहे हैं, तो प्रार्थना करें कि परमेश्वर उनको जो है खाने के लिए, कपड़ा के लिए, रहने के लिए रिसोर्स प्रोवाइड करें, ताकि हम उनको पढ़ा सकें और अच्छी ज़िंदगी दे सकें. हाँ सर, जरूर हम लोग प्रार्थना करेंगे, और प्रभु आपका जो काम कर रहा है वो काम को आशीष करेगा, और आपने जो और समस्या से गुजर रहा है, और आपका और जगह में जो कलीसिया नहीं चलाने के लिए और गवर्नमेंट रुकावट आ रहा है, सारे रुकावट को यीशु मसीह नाम से हम दूर होने के लिए प्रार्थना कर रहा हूँ. प्रभु जरूर आपका ज़िंदगी में बहुत महान कार्य करेगा, और आपका सारे आशीषों से भरेगा, आपका मिनिस्ट्री को बढ़ोतरी करेगा, और आपका मिनिस्ट्री के द्वारा बहुत लोगों का ज़िंदगी में आशीष का कारण बनने के लिए आपको इस्तेमाल करेगा. प्रेज द लॉर्ड. हालेलुया. Pastor Haridwar is requesting to pray because there are so much persecution in his Uttar Pradesh. Government not allowing to give the group meetings and big gatherings in their area. So please uphold the Uttar Pradesh state in your prayers, and God will change the heart of the mind of the government, and they will allow the Christians and Christian ministries and churches to be open, and they will be glorify God, because of that many pastors not doing outside ministry, not doing in publicly. They are secretly worshipping God in house churches, underground churches. So please pray God will change this situation, and change the situation, and people will glorify God publicly and glorify God for his glory. Well, we need to praise the Lord that they are going through persecution. हाँ, और हम लोग प्रभु को स्तुति करना है, क्योंकि हम प्रभु के लिए और श्रम करने के लिए, और प्रभु के लिए हमने प्रभु का कार्य के लिए हम लोग श्रम में जा रहे हैं. Amen. Hallelujah. And many more house churches will be begun. మరి ऐसा समस्या के द्वारा, ऐसा रुकावट के द्वारा अभी प्रभु का कार्य रुकने वाला नहीं है. आने वाले दिनों में और भी हाउस चर्चेस बढ़ेगा, और भी विश्वासी लोग बढ़ेगा, और भी प्रभु के पास बहुत लोग आ जाएगा. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. That's how the gospel, after Jesus' death and resurrection, got scattered to the whole world by persecution. ऐसी कारण में ऐसा है पहले से, और वचन में हम देखेगा तो
और पहले से रुकावट, प्रभु का सेवा का रुकावट बहुत दिन से आ रहा था, लेकिन प्रभु का लोगों को और उनका विश्वास में बढ़ोतरी हो रहा था प्रभु का, और प्रभु में वो लोग और प्रभु को प्यार करने में वो लोग बढ़ोतरी हो रहा था। ऐसा ऐसा समस्या और रुकावट आएगा तो और फैलने के लिए प्रभु कार्य करेगा। हालेलुया, थैंक यू जीसस। Hallelujah. हालेलुया, థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ టు జీసస్, హాలెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకను విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయాలు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. हेलो सर. ప్రైజ్ ద లార్డ్. అన్నా చెప్పన్నా. प्रेज लॉर्ड सर. ప్రైజ్ ద లార్డ్ సార్. पास्टर कॉलेज बोल रहे हैं सर. विजय भैया को साथ, विजय पास्टर को साथ रख के सेवा करने वाले हैं. हाँ सर. दूठ हम सर प्रार्थना के लिए जाते हैं, 30 किलोमीटर साइकिल चला करके प्रार्थना चलाने के लिए जा रहे हैं. आप लोग रिक्वेस्ट है सर कि गाड़ी का लिए प्रार्थना करें. हाँ सर, हाँ जरूर सर, जरूर जरूर प्रार्थना करेंगे. और हमने जो लोग आपने प्रभु के सेवा में आगे जा रहा है, वो आपको प्रभु क्या क्या ज़रूरत है, सारे ज़रूरत को पूरा करके और प्रभु की सेवा आप करने के लिए आपका और प्रोत्साहित करेगा, आपका सारे ज़रूरत को पूरा करेगा. प्रेज द लॉर्ड, हालेलुया, थैंक यू जीसस, हालेलुया. और है सर, जो 3 दिन से सर हमारा लाइफ जो जीवन में हो रहा है, इसके लिए प्रार्थना करें थोड़ा. हाँ हाँ सर, ज़रूर प्रार्थना करेंगे. आपने जो समस्या में आपने गुजर रहा है, सारी समस्याओं से प्रभु दूर करके आपका शरीर को चंगाई करके प्रभु आपको और उन्नति और बढ़ोतरी दे के आपके लिए और आपका और प्रभु का महिमा के लिए आपको इस्तेमाल करेगा. एक ज्योति बनाकर आपका गांव में, आप सारे और नज़दीक वाला गांव में आपको इस्तेमाल करेगा. प्रेज द लॉर्ड, हालेलुया, थैंक यू जीसस, हालेलुया. डॉक्टर दयानंद सर पानी आज हमको यूज करने वाले हैं सर. हाँ सर, सलाइन लगाना है सर. हाँ सर, ओके ओके, ज़रूर हम लोग प्रार्थना करेंगे. आपका जो 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 ज़रूरत है, सारे ज़रूरतों को प्रभु इस्तेमाल करेगा और संभालेगा. और आपको विश्वास में बढ़ोतरी होना है और प्रार्थना का ज़िंदगी में बढ़ोतरी होना है. प्रभु आपका सारे अवसर को पूरा करेगा. प्रेज द लॉर्ड. सारे रोग को दूर करेगा, चंगाई करेगा. आमेन, आमेन, थैंक यू जीसस, हालेलुया, हालेलुया. And brother pastor Devanand, I have another pastor with him, and he's suffering with a health issue, and he came to Dr. Devanand. Please pray for brother brother College. Hogan, and he's suffering with health issues. So please uphold him, and God will touch him and deliver him from all the problems in his life. And also what is his name? Is Hogan. Hogan, okay. College sir. Or he will be a great witness in many places, and he's looking after a church in a very deep, very rural village, and God will help him and enable him to reach many people surrounding the villages. God will give him good strength and good health, and in this rainy season he's getting many health issues because of the fever and rainy season. So please uphold him. God will strengthen him and bless him and use him for his glory. Amen. 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 Thank you so much, sir, and for sharing the wonderful word today. And I really very much blessed. Many times I also saying bad words with my mouth. Many bad words not with my mouth. Sometimes I'm telling in my spirit with my heart. In my heart, many bad words were coming through the people. I am not telling outside, but inside I'm not that much good. Many times I curse many people in my heart. Many times I give bad words in my heart, not with my mouth, but not with my physical things.
but today's word is helpful to me to change my life, and I'm praying to God, God, please deliver me from this problem. But I'm cursing many people. I'm telling bad words to many people. I'm not able to do that. So please help me. Please deliver me from this problem. Like that, I'm praying from this 2-3 days time. I'm praying early morning. I'm praying for this. But today, God spoke through you, and how we have to live in the outward, in our bodies and in our spirit, and we have to change, and we have to live a righteous man, and for the glory of God. Then only God will bless us. Then only God will use us. Then only God will and fight for us, and He will deliver us from all our problems. That is really wonderful and very encouraging, and it will change my life. Thank you so much for sharing this wonderful word. Was very much needed. This word is only for me. God spoke through you, and to change my life, and give the answer to my questions from last 2-3 days. I'm praying for that. And this is exactly needed for me, that 1 Peter chapter 3 verse 1 to 17 verses. I really like it, and I will meditate again and again, and I will to change my life, and live a life perfectly for the glory of God. Thank you so much, sir. Amen. Amen. Thank you, sir. Thank you so much. Please pray and close this meeting, sir. Lord, such a wonderful day. In spite of the rain and flooding, it's still wonderful. ప్రభు నాయన, మరి ఒక చక్కని దినాన్ని మీరు మాకు ఇచ్చారు. మరి ఎంతో వర్షాలు, మరి వరదలు, బేభత్సంతో ఉన్నప్పటికీ కూడా మరి మేము క్షేమంగా, మరి సుఖంగా, మరి ఆ యొక్క ఉండడానికి మీరు చక్కని రోజు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. God, you could fill our hearts to overflowing and us have no fear. ప్రభుజీ, ప్రభువా నాయన, మరి మేము మా హృదయంలో ఎటువంటి భయం లేకుండా, మరి ఎటువంటి భీతి లేకుండా, మరి నీ కొరకు నమ్మకంగా జీవించడానికి, నీ కొరకే మరి ఆ గొప్ప కార్యాలు చేయడానికి మీరు ఎన్నో గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మాకు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. Teach us how to trust you in all things. ప్రభువా, మరి ఆ ప్రతి పరిస్థితుల్లో నాయన నిన్ను నమ్మే విధంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని మనం చేసుకుంటున్నాం. Lord, we thank you for these times that you give us to spend together. ప్రభువా, మరి నాయన మేమందరం కూడా కలిసి, మరి మేమందరం కూడా నీ సన్నిధిలో సమయాన్ని గడపడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Lord, we just ask that you will continue to open the doors. నాయన, మరి నాయన మా పరిచర్యల్లో, మా యొక్క సంఘాల్లో, మా కుటుంబాల్లో, మా అవసరతల్లో నాయన, మరి మీరు ప్రతి విషయంలో కూడా మీ ఉన్న ఘనమైన కార్యాలు జరిగించి మా అవసరాలన్నీ కూడా మీరు తీర్చాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. For these prayer requests this morning, for Lila, for his church, and bought new land for a church, be with them. నాయన, మరి ఉదయకాలంలో నాయన, మరి విజయభాస్కర్ గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. నాయన, మరి సంఘానికి నాయన అవసరమైనటువంటి స్థలాన్ని ఆ బిడ్డకు మీరు అనుగ్రహించారు. ఆ స్థలంలో ఒక చక్కని సంఘాన్ని మీరు ఆ బిడ్డ నిర్మించడానికి నాయన మీరే సహాయం చేసి నడిపించిన, అనేక మందిని ప్రేరేపించి ఆ యొక్క సహాయం, ధన సహాయం ఆ బిడ్డకు అనుగ్రహించడానికి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు మాట్లాడి నాయన, మరి వారు ఆ సంఘానికి కట్టడానికి మీరు సహాయం చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. We praise you for the blessings in Dr. Devin's life, with his sons being healed from the fever and his son having no broken bones. నాయన, మరి నాయన దేవానంద్ గారి యొక్క బిడ్డలు నాయన, మరి ఇద్దరు బిడ్డలు ఎంతో అస్వస్థతతో నాయన ఉన్నారని నాయన మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన మీరు విని నాయన బిడ్డలు మీరు స్వస్థపరిచి ఆ జ్వరం నుంచి నాయన ఆ యొక్క అస్వస్థత నుండి మరి మీరు విడుదల అనుగ్రహించి సంపూర్ణ స్వస్థవంతులుగా మీరు చేసినందుకు నీకు వందనాలు. అలాగే మంచం మీద నుంచి ఆ చిన్న బిడ్డ పడిపోయినప్పుడు ఏ విధమైన ఎముకలు విరగకుండా నాయన మీరు ఆ బిడ్డను భద్రపరిచినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. Lord, as he conducts meetings in 2 areas for them to have a place to meet. ప్రభువా, మరి ఆ బిడ్డ రెండు స్థలాల్లో మరి నీ కొరకు పరిచయం చేస్తూ ఉండగా నాయన ఆ బిడ్డకు నాయన మంచి స్థలాన్ని మీరు చూపించండి. నీ యొక్క నాయన సంఘము ఏర్పాటు చేయడానికి అనేక మంది బిడ్డలు అక్కడ నాయన కూర్చుని ఆరాధించడానికి కొన్ని 2 చోట్ల నాయన మరి ఒక శ్రేష్టమైనటువంటి నీ యొక్క ప్రణాళికలో నాయన ఒక మంచి స్థలాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. We lift up Pastor Hogan as he is with Dr. Devin.
నాయన అలాగే హోగన్ గారు మరి అక్కడ దేవానంద్ గారి దగ్గరికి వచ్చి నాయన డాక్టర్ గారి ద్వారా నాయన పరిచర్య నాయన మరి స్వస్థపడడానికి ఎంతో అస్వస్థతో జ్వరంతో పీడించబడుతూ నాయన ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తీసుకునే మందుల్లో నాయన నీ పరమౌషధాన్ని కలిపి ఆ బిడ్డను స్వస్థపరచమని మనం చేసుకుంటూ ఉన్నాం. For his suffering illness and pastoring in the rural areas. నాయన మరి ఆయన ఎంతో మరి దూర ప్రాంతాల్లో మరి మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో నాయన నీ కొరకు పరిచర్య చేస్తూ ఉంటుండగా అక్కడ సరైనటువంటి వస్తువులు లేకుండా మరి అనేకమైన అనారోగ్యాలకు కారణమవుతూ ఉంటుండగా నాయన మీరే ఆ బిడ్డను భద్రపరిచి స్వస్థపరిచి బలపరిచి నడిపించి అనేక మందికి దీవెనకరంగా వాడుకోవాల్సిందని మనం చేస్తూ ఉన్నాం. For Pastor Sono, as he is the house church, that people will see the purity and the holiness and be drawn to you, Lord. నాయన మరి ఆ యొక్క పాస్టర్ సోను కుమార్ గారు నాయన చిన్న సంఘాన్ని నాయన కుటుంబంగా నాయన ఒక ఇంట్లోనే నాయన వారు ఆరాధించుకుంటుండగా నాయన ఆ గృహాన్ని మీరు గృహంగా కూడుకుంటున్నటువంటి ఆ సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన వీరు పవిత్రంగా జీవించడం ద్వారా పరిశుద్ధంగా జీవించడం ద్వారా నిన్ను పోలి జీవించడం ద్వారా వారిని నీ బిడ్డలను చూసినటువంటి ఆ యొక్క అన్యులైనటువంటి వారు నీ వైపు ఆకర్షించబడడానికి మీరే గొప్ప కార్యాలు జరిగించమని మనం చేసుకుంటూ ఉన్నాం. For Pastor Herod Ware and the persecutions and they're having to meet in homes, Lord, bless that ministry. నేను అలాగే పాస్టర్ హరిద్వార్ గారు ప్రార్థన చేస్తా ఉన్నాను నాయన మరి ఆ యొక్క ఆయన ఉంటున్నటువంటి ప్రాంతంలో నాయన గొప్ప శ్రమలు నాయన ఇబ్బందులు ఇరుకులు నాయన మరి గవర్నమెంట్ వారి ద్వారా నాయన మరి ఆ బయట ఉన్నటువంటి వారి ద్వారా విరోధమైనటువంటి కార్యాల్లో నాయన వారు మగ్గిపోతూ నాయన భయపడుతూ వారు నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా నాయన అటువంటి వారికి మీరు తోడుగా ఉండి వారిని ధైర్యపరిచి నాయన వారు కూడా పవిత్రమైనటువంటి జీవితాలు తమ పవిత్రతను కాపాడుకుంటూ ఇతరులైనటువంటి వారిని వారు చూసినప్పుడు నాయన వారిలో మిమ్మల్ని చూసేటువంటి ధన్యత వారికి అనుగ్రహించమని మనం చేసుకుంటూ ఉన్నాం. And for the 21 pastors that he is working with and all of the pastors in North, South, India and in Pakistan, we pray for your touch in their lives, the boldness and wisdom. నేను అలాగే ఆయనతో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క దైవజనులందరితో దైవ సేవకులందరితో నాయన మీ ఆత్మనుంచండి నాయన పాకిస్తాన్లో నాయన అలాగే మరి ప్రపంచ దేశాలన్నింటిలో నాయన మా భారతదేశంలో ఎంతో మంది నీ కొరకు నాయన ఈ విధంగా నాయన మరి పరిచయం చేస్తూ ఉంటుండగా నీ బిడ్డలైనటువంటి వారందరినీ కూడా నీ యొక్క రెండంతల ఆత్మ అభిషేకంతో నింపి నీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా వారిని వాడుకోమని మనం చేసుకుంటూ ఉన్నాం. Thank you, Lord, for all of your blessings. Thank you for guiding us to be faithful to you. నాయనా మరి మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి నాయనా మరి ఆశీర్వాదాల కొరకు నీకు వందనాలు. నాయనా ఈ పరిశుద్ధాత్మ ద్వారా నాయనా మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన విషయాలు మాకు బోధిస్తూ ఉన్నందుకు నీకే వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా, నీకు వందనాలు. Lord, we love you and we lift all these prayers up in Jesus' name. మిమ్మల్ని నాయనా మా పూర్ణ హృదయంతో మేము ప్రేమిస్తూ నాయనా మరి మీకే నాయనా సమస్త విధమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామమున సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. Thank you. Thank you so much, sir. Next week I am only able to meet on Tuesday. మరి మీ అందరికీ వందనాలండి. మరి వచ్చే వారంలో కేవలం బుధవారం మంగళవారం మాత్రమే ఆయన వచ్చి వాక్యాన్ని అందిస్తారు. మరి శుక్రవారము ఒకవేళ రాలేకపోతాను అంటున్నారు, ఎందుకంటే ఆయన బంధువులను మరి ఆయన కుమారులు మరి ఆయన మనవళ్ళు మరి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి వచ్చే వారము మరి ఒక్క మంగళవారం రాత్రి మాత్రమే జరుగుతుంది. మరి అది గుర్తించండి, శుక్రవారము ఆయన రాలేకపోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. See you. God bless everybody.